అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం పాలమూరు ఎంపీ పరిధిలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అందరూ ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలు, ఈ దుద్యాల గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిండ్రు. ఉపాధి హామీ కూలీ దగ్గరికి వీళ్ళందరూ వచ్చి మరి ఈ కొడంగల్ నియోజకవర్గం నుండి పాలమూరు ఎంపీ అభ్యర్థికి ముఖ్యంగా మరి ఎంత మెజార్టీ ఇస్తారు, ఊర్లే కొడంగల్ నియోజకవర్గం నుంచి మొత్తం ఏకమైన పరిస్థితి. ప్రతిపక్షం అనేది లేకుండా అయింది. ఈ రోజు మొత్తం తుడుచుగా పెట్టుకపోయింది. ఆ బీజేపీ కూడా నామమాత్రంగా ఇక్కడ పోటీనిస్తుంది. ఒకసారి మనం ముఖ్యంగా చూసుకుందాం. ఇక్కడ కొందరు మండల నాయకులు మనతో పాటు చాలా మంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఎట్లా నడుస్తుంది ప్రచారము, మరి వీళ్ళ గ్రామం నుంచి వీళ్ళు ఎంత మెజార్టీ ఇస్తారు ఒకసారి మనం అడుగుదాం. మాజీ ఎంపీపీ వెంకటన్న ఉన్నాడు. చెప్పండి అన్న, ప్రచారం ఎట్లా నడుస్తుంది, ఎంత మెజార్టీ ఇస్తారు మీరు? ఈరోజు దుద్యాల గ్రామంలో దుద్యాల మండలం తరపున నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. నా పేరు వెంకటయ్య. మేము గత ఎమ్మెల్యే ఎలక్షన్లో మా గ్రామం తరపున 900 ఓట్ల మెజార్టీ ఇచ్చాము. ఇప్పుడు కూడా అన్ని పార్టీల్లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మా అందరి అదృష్టం. మా గ్రామం తరపున మొట్టమొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మా గ్రామం పైన ఆయన ఉన్నటువంటి ప్రేమ, మొట్టమొదటి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు మొట్టమొదలు దుద్యాల మండలం కావాలన్నటువంటి ఆయన కోరిక, దాంట్లోనే ఆయన ముఖ్యమంత్రి కావడం, మేము 900 మెజార్టీ ఇవ్వడం. ఇప్పుడు కూడా 900కు బదులు డబుల్ చేసి 1400-1500 మెజార్టీ ఇవ్వడానికి మా గ్రామంలో అందరూ, ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ గాని, కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున మా గ్రామంలో అందరూ ఏకమై ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన ఏరియా అంతా అభివృద్ధి చెందుతుందని వివిధ పార్టీల నుంచి అందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ వెనుక నడవడానికి అందరూ మొగ్గు చూపి మా గ్రామంలో 75% జనాభా చాలా మంది కాంగ్రెస్ కు మెజార్టీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉపాధి కూలీల కొరకై మేమందరం నాయకులం ఉపాధి కూలీల దగ్గర వచ్చాము. ఉపాధి కూలీల్లో కూడా ఈ రోజు దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉపాధి హామీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్నటువంటి రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, పేదలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఒకటే, ఇందిరమ్మ చేసినటువంటి ఆశయాలను ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ముందుకొచ్చి, రేవంత్ రెడ్డి కూడా అటువంటి ఆశయాలకు ముందున్నాడు. ఈ రోజు దేశంలో ప్రధానిని కూడా రాహుల్ గాంధీని చేయటటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ మన గ్రామం తరఫున అత్యధికంగా చేతి గుర్తుకు ఓటు వేసి మనం అందరము రేవంత్ రెడ్డికి, మన గ్రామంలో మన తాలూకాలో ఏముందంటే మొట్టమొదలుగా ఈ మా ఉన్న ప్రజలు, ముఖ్యంగా రైతులు, కూలీలు. ఈ రైతులకు ఉపయోగపడేది ఏంది? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే 69 జీవో ఉండే, ఇప్పుడు ఇంకొక జీవో తీసుకొచ్చి నారాయణపేట నుంచి ఎత్తిపోతల పథకం శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ద్వారా ఏమైతుంది, ప్రతి ఒక్క చెరువు నింపడానికి రేవంత్ రెడ్డి మొన్ననే శాంక్షన్ అయిపోయింది. పనులు కూడా స్టార్ట్ అయినాయి. హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ కాలువలతో వాళ్ళను ఆ కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు, హెలికాప్టర్ లో నడుస్తుంది. ఈ ప్రభుత్వము చేతలు చేసేటటువంటి ప్రభుత్వం. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎట్లుండే, ఇండ్లు ఇస్తామన్నారు, భూములు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవన్నీ వేస్ట్. ప్రజలకు కూడా అర్థమైంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గెలిచిన ఒక 4 నెలలోనే పైన ఒక హెలికాప్టర్ నడుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. మన చెరువులు నిండినాయంటే, మన చెరువులు నిండితే మనకి ఏం అవసరం లేదు. రైతులు చెరువులు ఉంటాయి, చెరువులు నిండినప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు వేస్తారు. మనము బొంబాయి పట్నం పోయేటి అవసరం లేదు. రైతు ఈ రోజు మంచిగా ఉన్నాడంటే మనం ఎక్కడ పోయేట అవసరం లేదు. బోర్లలో నీళ్ళు ఉంటాయి. ఈ రోజు చెరువులు ఎండిపోయినాయి, బోర్లలో నీళ్లు పోయినాయి. చెరువులు నింపినప్పుడు బోర్లు ఎక్కడ ఉంటాయి? ఫుల్ ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మనకి ఇండ్లు కావాలన్నా కరెంటు మాఫీ అయింది, రుణమాఫీ అయింది. 15 ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు ఉపాధి కూలికి ఇంతకు ముందు ఉన్న కూలి కన్నా 400 ప్రతిరోజు కూలి పడేటటువంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. ప్రతి కూలికి 400 పడే విధంగా చర్యలు తీసుకుంటాం.
ఒకరికి జాబ్ కార్డు లేకున్నా మీకు కూలీలు పడకున్నా మేము ఎన్నుకుండి ప్రతి ఒక్కరికి కూలీ ఇప్పించే బాధ్యత మాది, మన అందరు గ్రామస్తులు అందరిది. దీంతో ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడేసి కోరుకుంటూ అందరూ చేయి గుర్తుకు ఓటేసి మన గ్రామం తరపున 2000 మెజార్టీ ఇస్తామని చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఆడికి కట్ చేయి అందరు తీసి మళ్ళీ ఇంకొకటి ఇస్తుంది.